ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు తెరపడింది. ఆ 2 స్థానాలను టీడీపీ సొంతం చేసుకుంది. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంటే ప్రజాస్వామ్యం గెలిచిందని అధికార పార్టీ చెప్పుకొస్తోంది. మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఘర్షణలు, బెదిరింపుల మధ్య నువ్వా నేనా అంటూ రసవత్తరంగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమరంలో ఓటర్ల అంతిమ తీర్పు చెప్పారు. ఆ 2 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ టీడీపీకి 6716 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లొచ్చాయి. ఇటు ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 12780 ఓట్లు రాగా జగన్ పార్టీకి 6513 ఓట్లొచ్చాయి. ఆ 2 స్థానాల్లో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విజయానికి కారణమైన వారందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ రీపోలింగ్ ని బహిష్కరించిన వైసీపీ ఇటు కౌంటింగ్ ను కూడా బహిష్కరించింది. ఆ పార్టీ బాయ్కాట్ చేయడం కాదు, ప్రజలే వారిని బాయ్కాట్ చేశారన్నారు మంత్రి సవిత. రీపోలింగ్ నిర్వహించిన ఫలితం మారలేదన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు కాబట్టి మనం గెలవం, మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బైకాట్ చేస్తున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బైకాట్. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారు. మంత్రి కామెంట్లకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రీపోలింగ్ కూడా స్క్రిప్ట్ లో భాగమే అంటూ ఆయన విమర్శించారు. ఎన్నికలను ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తుంది. ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్ కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్. అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగ్, సీక్వెల్స్, ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలు తీసుకుని రీఎలక్షన్. న్యాయబద్ధంగా పోలింగ్ జరిగి తాము ఓడినా బాధపడే వాళ్ళం కాదని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అడుగడుగునా రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని బాధ ఉండేది. నిజమైన పోటీ జరిగింటే వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారకపోవడంతోనే ఈ ఫలితాలు వచ్చాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జగన్ కి కాంగ్రెస్ లో విలీనం అవ్వడమే మిగిలిందని అన్నారు. ఈ 13 నెలల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని చాలా మంది ఊహించారు. అది భ్రమ. నాలో మార్పు లేదు, పిచ్చోని చేతిలో రాయి ఉంటే ఎవరి మీద నేయచ్చు అనే విధంగా ఈ 14 నెలలు ఆయన పనిచేశాడు. కాబట్టి ప్రతిపక్షంలో కూడా ఇతను పనికిరాడు. ఎమ్మెల్యే, ఎంపీలు ఓడించినా ఇంకా ఇవి కూడా కింద స్థాయిలో ఓడిచ్చేస్తే ఈ పార్టీ విలీనం అన్నా జరుగుతుంది, లేకపోతే బంగాళాఖాతంలో కలపడం అన్నా జరుగుతుంది. బీజేపీ జోలికి రాలేడు. ఇంకా కాంగ్రెస్ లో విలీనం చేసిన మాతృ సంస్థ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతాడు. అయితే ప్రస్తుతం జరిగింది జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రమే. వారి పదవీకాలం 1 ఏడాది మాత్రమే ఉంటుంది. అయినా సరే రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశాయి. అందుకే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.